వేరే అయ్యా జంతువులు, అందులో నేను ఒక జంతువు, నేను మనిషి రూపంలో ఉన్న ఒక జంతువుని. అప్పుడు ఇంక మీకు జంతువు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మా అయితే కాసేపు ఆడుకుంటారు, దాన్ని చూస్తారు, వదిలేస్తారు, అంతే. నిజం కూడా అదే. ఇట్స్ నాట్ దట్ నేను తన కోసం నేను ఏమీ మార్చి చెప్పలా. అన్నిటికన్నా చెడ్డోడు. ఎందుకు చెడ్డోడు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం దృష్టిలోనే చెడు ఉంటుంది. చెడు అనే దానికి మీనింగ్ లేదు. లేకపోతే సమాజం అవును ఒక కంపారిటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది, రిలేటివ్. అది నేను దాన్ని కేర్ చేయను కాబట్టి. కానీ వాళ్ళు ఏమేమి చేయకూడదు అంటారో అన్నీ నేను చేస్తాను. సో బయట వాళ్ళకి తెలిసినవి కొన్ని నాకు ఇంకా ఎక్కువ తెలుసు, అందుకని దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చెడ్డవాడని చెప్పిన, అది కూడా ట్రూత్ఫుల్లే. ఓకే, సో బేసిక్గా ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తనకి నా మీద ఉన్న ఒక పారామీటర్ ఏదైతే వేరేగా ఫిక్స్ అవుతుంది. అలా కాకుండా నన్ను క్షమించు, ఎన్ని రోజులు నేను నీతో లేను అని ఇది చెప్పాను అనుకోండి, ఆ పారామీటర్స్ వేరే ఉంటాయి. అప్పుడు నేను మళ్ళీ చావాలి దాన్ని మెయింటైన్ చేయలేక. అంటే ఇది మీరు నిజంగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇలా ఫీల్ అవుతున్న అమ్మో గిల్ట్ వస్తుంది కాబట్టి నేను ముందే ఆ గిల్ట్ రాకుండా స్టడీ చేశాను కదా, నా పాయింట్ అది. ఐ స్టడీడ్ దట్ ఫ్రమ్ అదర్స్. మీకు వచ్చిన ఏ నాలెడ్జ్ అయినా ఏదో మీరు బుక్ చదివారా, ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మీకు తెలిసిన వాటికి జరిగిందా, లేకపోతే మీకున్న ఇంటెలిజెన్స్ తోటి అనలైజ్ చేసి ఇలా రావచ్చు అని ఊహించారా, దాంట్లోంచి వస్తుంది కదా ఎవరికైనా. యా, సో అప్పుడు ఆ మొత్తం తప్పించుకోవడానికి ఫస్టే చెప్పేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. సో అంతా చెప్పేశారు మొత్తం. ఇన్ ద ప్రాసెస్ యూ యాక్చువల్లీ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అది మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసేది. అది నేను ఆల్రెడీ నేను ఏ రోజు నుంచి అయితే నేను కలవకూడదు అనుకున్నా, ఆ రోజు వచ్చింది నాకు రియలైజేషన్. తనకి చెప్పింది ఇన్ని సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. అందుకని ఏమైంది, నేను కూడా ఈ 7 yearsలో ఎప్పుడు తనకి చూడాలని కానీ మిస్ అయ్యిందని నేను ఎవరిని మిస్ అవ్వను అసలు.